హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో విద్యా విజ్ఞానం ఇంకా ఎన్నో మంచి బాలలకు నీతి కథలు, మరి విద్యార్థులకు ఎన్నో విలువైన విషయాలు, ఇలాంటి ఎన్నో చక్కని వీడియోలు చేస్తున్నామండి. అంతేకాకుండా మహనీయుల జీవిత కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, ఇలా ఎన్నో మంచి విషయాలు ఉన్నటువంటి మన ఛానల్కి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి ఈరోజు వీడియోలోకి వెళ్దాం. మనం ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రలు తెలుసుకున్నాం ఎంతవరకు. ఈరోజు కూడా ఒక గొప్ప వ్యక్తి, చక్కని ఒక గొప్ప చిత్రకారుడు, ఆయన ఎవరో కాదు, కాపు రాజయ్య గారు. ఆయన జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకుందాం. కాపు రాజయ్య. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పల్లె నాకు క్యాన్వాసు, నా ప్రజలే నాకు వస్తువు, వాళ్ళ జీవనమే ప్రేరణ, ఈ ప్రకృతే నాకు గురువు, నా సమాజాన్ని, సంస్కృతిని, దేశాన్ని, ధర్మాన్ని విశ్వ యవనిక మీద ఆవిష్కరించడమే నా లక్ష్యం. 1945వ సంవత్సరం నిజాం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం చిత్రలేఖనం పోటీ నిర్వహిస్తున్నారు. వర్ధమాన చిత్రకారులు తమ శక్తియుక్తులని ఏకాగ్రత అనే కుంచెకు అనుసంధానించి గంటలను నిమిషాల్లోకి, నిమిషాలను క్షణాల్లోకి కరిగించేస్తూ క్యాన్వాస్ మీద సజీవ దృశ్యాలను ఆవిష్కరిస్తున్నారు. క్షణాలు నిమిషాలుగా మారుతున్నట్లే రేఖల మధ్య వర్ణాలు పరుచుకొని ఆకృతులు రూపుదాలుస్తూ క్రమేణా జీవ చైతన్యం ఊపిరి పోసుకుంటున్న ఆ బొమ్మలను చూసి చిత్ర రచయితల ముఖాలు విప్పారుతున్నాయి. క్షణాలు దగ్గర పడుతున్న కొద్దీ చిత్రాలను మరింత అద్భుతంగా మలచాలన్న తపన ఆ కళాకారుల్లో ఉధృతమవుతున్నది. అనుభవజ్ఞులైన జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చిత్రలేఖకులు యువ కళాకారుల తపనకు ముగ్ధులైపోతూ వాళ్లకు తెలియకుండానే బొమ్మల గుణదోషాలను అంచనా వేస్తున్నారు. పిల్లల పనితనాన్ని పరిశీలిస్తున్నారు. వేళ్ల మధ్య నాట్యమాడుతూ చిత్ర విచిత్ర ఆకారాలను, వర్ణాలను సృజిస్తున్న కుంచెల విన్యాసాలను వీక్షిస్తున్నారు. మొత్తం మీద పోటీ పూర్తయింది. అభ్యర్థులందరినీ హాల్లో నుంచి బయటకు పంపించారు. తల్లిదండ్రులతో, బంధువులతో, పెద్దవాళ్లతో వచ్చిన ఆ వర్ధమాన కళాకారులు వాళ్లతో తమ అనుభవాలు, అనుభూతుల్ని పంచుతూ వాళ్ళు తెచ్చిన పదార్థాలు తింటూ ఉన్నారు. వాళ్ళందరికీ దూరంగా కాగితం పూల చెట్టు కింద సేదతీరుతున్నాడు సుమారు 20 ఏళ్ల ఈడున్న ఓ యువ చిత్రకారుడు. చిత్రం పూర్తి చేసిన తాను అనుకున్న వర్ణాలన్నీ సరిగ్గా ప్రతిఫలింపచేశానా, భావాలన్నీ ప్రతిబింబింప చేశానా, ఛాయాక్రమం సరిగ్గా తీర్చిదిద్దానా, తన చిత్రానికి సరైన గుర్తింపు లభిస్తుందా అనుకుంటూ బట్టలో కట్టుకొని వచ్చిన రొట్టెను సైతం తినడం మర్చిపోయి ఆలోచనల్లో మునిగిపోయాడు అతడు. అతని ఆలోచనలకు అంతం పలుకుతున్నట్లు ఫలితాలు ప్రకటించనున్నారన్న సమాచారం అందింది. బిక్కుబిక్కుమంటూ ఆ గుంపులో ఓ మూలన నిలబడ్డాడు. తను బొమ్మ గీసేటప్పుడే కొంతమంది పెద్దవాళ్ళు వావ్, క్యా ఖూబ్ హై, ఎక్సలెంట్, సూపర్బ్ అనే మాటలతో వ్యాఖ్యానించడం అన్యాపదేశంగా విన్నాడు. కానీ చూపరులను ఆకట్టుకోవడం వేరు, న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకోవడం వేరు. ఏదో అనుమానం, మరేదో అసంతృప్తి, ఇంకేదో ఆందోళన. వేదిక మీద ముందు 2 ప్రోత్సాహక బహుమతులు ప్రకటించేశారు. ఆ రెండింటిలోనూ అతను లేడు. ద్వితీయ బహుమతి చెప్పారు, అది అతనికి దక్కలేదు. తనకు ప్రథమ బహుమతి రాదని ముందే నిర్ధారణ చేసుకున్నాడు అతను. ఎందుకంటే అక్కడ పాల్గొన్న వాళ్ళ నేపథ్యం, పటాటోపం అలా ఉన్నాయి. ఇతడు ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతుండగానే ప్రథమ బహుమతి ప్రకటన వెలువడింది మైక్లో. ఒక క్షణం ఆ యువ చిత్రకారుని గుండె ఆగిపోయినంత పనైంది.
మరుక్షణం వేగంగా కొట్టుకోసాగింది. తను విన్నది నిజమో కాదో అన్నట్లు దిక్కులు చూశాడు. మరోమారు ప్రకటన వెలువడింది. ప్రథమ బహుమతి ప్రకటన అనే చిత్రానికి. చిత్రకారుడు సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ హైదరాబాద్ విద్యార్థి కె రాజయ్య. చప్పట్లతో, కేరింతలతో, అభినందనలతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఆ కె రాజయ్య పూర్తి పేరే కాపు రాజయ్య. 20 ఏళ్ల రాజయ్య కళ్ళ నిండా ఆనందంతో బహుమతిని గుండెలకు హత్తుకొని గాలిలో తేలిపోతున్నట్టు హాల్లో నుంచి బయటకు వచ్చాడు. అతన్నే అనుసరిస్తూ ఎవరో ఒక పెద్దాయన గబగబా వచ్చి ముందు నిలబడ్డాడు. అతను హిందీలో అడుగుతుంటే రాజయ్య అనర్గళంగా ఉర్దూలో జవాబులు ఇస్తున్నాడు. వాళ్ళ సంభాషణ ఇలా సాగింది. మొదటి బహుమతి గెలుచుకున్నది నీవే కదూ? నీ పేరు? రాజయ్య, కాపు రాజయ్య. నీ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. నీలో గొప్ప కళాకారుడున్నాడు. కృతజ్ఞతలు. నువ్వు నాతో వస్తావా? నిన్ను అంతర్జాతీయ స్థాయికి ఎదగదీస్తాను. మౌనంగా ఉండిపోయాడు రాజయ్య. ఊరికినే కాదులే, నెలకు 1500 దాకా ఆదాయం కూడా ఉంటుంది. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. డబ్బు, పరపతి, విదేశీ ప్రయాణాలు, ఇంకా నువ్వు ఏది కావాలంటే అది. ఆలోచనలో పడ్డాడు రాజయ్య. 1 నిమిషం తర్వాత మెల్లగా అడిగాడు, అక్కడ పద్మశాలీలు బట్టలు నేస్తారా? ఊహు. నక్కాషీ చిత్రాలు గీస్తారా? లేదు. కమ్మరి బ్రహ్మయ్య కొడవళ్ళు, గొడ్డళ్ళు చేస్తాడా? చేయడు. కనకయ్య ఎడ్లబండి, బాలయ్య గొర్రెల మంద, ఎల్లవ్వ బోనం, బతుకమ్మ ఆట, కోడిపుంజుల కొట్లాట ఉంటాయా? నీవు అనుకునేవి ఏవి ఉండవు. ఇంతకంటే అందమైనవి, అద్భుతమైనవి, ఖరీదైనవి ఇంకా చాలా చాలా ఉంటాయి. అందమైన అమ్మాయిలు మోడల్స్గా ఉంటారు. గంటల తరబడి వాళ్ళను చూస్తూ బొమ్మలు గీయొచ్చు. ఆధునిక ప్రతీకాత్మ చిత్రాలు అద్భుతంగా అధ్యయనం చేసే లైబ్రరీలు ఉంటాయి. క్షమించండి, నాకు అవేవి ఆనందాన్ని కలిగించవు. ఆడదంటే మీరు ఊహించేటట్లు ఉండదు ఇక్కడ. అమ్మతనానికి, శక్తికి, శ్రమజీవనానికి, ఆదరణకు, ఆత్మీయతకు, ప్రేమకు ఆమె ప్రతీక. ఇక ప్రతీకాత్మక చిత్రాలు బయట చూస్తే తెలిసేవి కావు, మనసు లోతుల్లో లభిస్తాయి. నా పల్లె నాకు క్యాన్వాసు, నా ప్రజలే నాకు వస్తువు, వాళ్ళ జీవనమే ప్రేరణ, ఈ ప్రకృతే నాకు గురువు. నా సమాజాన్ని, సంస్కృతిని, దేశాన్ని, ధర్మాన్ని విశ్వ యవనిక మీద ఆవిష్కరించడమే నా లక్ష్యం అంటూ అక్కడి నుండి కదిలాడు. జీవితం పట్ల ఒక నిర్దిష్టమైన లక్ష్యం, తదనుగుణమైన ప్రయత్నం, తనదైన శైలి, నిరాడంబరమైన జీవితం, నిరంతర కృషి వలత ఈ భావనలకు రూపం కల్పిస్తే ఆ రూపమే కాపు రాజయ్య. మెదక్ జిల్లా సిద్దిపేటలోని పారుపల్లి వీధిలో ఒక నిరుపేద కుటుంబంలో భూలక్ష్మి, రాఘవులు దంపతులకు 1925 ఏప్రిల్ 6న జన్మించాడు రాజయ్య. చిత్రలేఖనంలో డిప్లొమా సాధించిన 1952లో డిప్లొమా సాధించారు. చిత్రలేఖనంలో డిప్లొమా సాధించిన రాజయ్య తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించే జానపద శైలిలో వేలాది చిత్రాలు గీశాడు. వందలాది శిష్యులను తయారు చేశాడు. తన చిరకాల స్వప్నం లలిత కళా సమితిని సిద్దిపేటలో నెలకొల్పి చివరి క్షణం దాకా దాని బాగోగులు చూశాడు. వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా బోనాలు, బతుకమ్మ మొదలైన చిత్రాలు ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టాయి. చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా సిద్దిపేటలోనే జీవన ప్రస్థానాన్ని ముగించిన రాజయ్య కళాకారుడిగా దేశ విదేశాల్లో ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించారు. 1945లో తొలిసారిగా
తన ప్రకటన చిత్రానికి జాతీయ బహుమతిని అందుకున్న రాజయ్యకు అదే సంవత్సరం బోనాలు చిత్రం లండన్ నుండి వెలువడే పత్రికలో ముద్రితమై అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1966లో రాష్ట్ర ప్రభుత్వం రజత పత్రంతో 1975లో చిత్రకళా ప్రపూర్ణగాను గౌరవించింది. 1988లో భారత ప్రభుత్వం సీనియర్ ఫెలోషిప్తో గౌరవిస్తే AIFACS అఖిల భారత లలిత కళా సమితి కళా విభూషణ బిరుదునిచ్చి సన్మానించింది. 1966లో రాష్ట్ర ప్రభుత్వం రజత పత్రంతో 1975లో చిత్రకళా ప్రపూర్ణగాను గౌరవించింది. తనను ఎంతటి కీర్తి వరించినా నిరాడంబర జీవనానికి సరైన చిరునామాలా నిలిచాడు ఈ చిత్రకారుడు. రాజయ్య చిత్రకారుడే కాక అక్షర చిత్రాలు సాక్షాత్కరింపజేసే కవి కూడా. ప్రపంచాన్ని రాగరంజితం చేసిన ఆయన హృదయ ద్వారం 2012 ఆగస్టు 20న శాశ్వతంగా మూసుకుపోయింది. ఆయన కన్నుమూశారు. ఆయన సాధించిన కీర్తి సంపదను, సాధనా సామగ్రిని మనకు వదిలేసి తిరిగి రాని లోకాలను చేరుకున్నాడు అద్భుతకారుడు, అద్భుత చిత్రకారుడు రాజయ్య. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఎంతోమంది మహనీయుల కథలు, జీవిత కథలు వినాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.